ఏబిఎన్ న్యూస్ టీవీ5 వారిని ఉద్దేశించి జర్నలిస్ట్ సాయి గారు ఒక సామెత చెప్పారు. ఈరోజు జర్నలిజం ఏ స్థాయికి వెళ్ళిపోయింది, ఈరోజు జర్నలిజంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఈ డైలాగ్ విన్న తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. కుక్క తోకనోపాలి కానీ తోకే కుక్కనోపకూడదు. తెలుగుదేశానికి మీడియా సపోర్టింగ్ ఉండాలి కానీ మీడియానే తెలుగుదేశాన్ని ప్రభుత్వాన్ని నడిపించాలనుకోకూడదు. చూశారుగా, జర్నలిస్ట్ సాయి గారు ఇంతలా ఎల్లో మీడియాపై, ఆంధ్రజ్యోతి మరియు టీవీ5 వారిపై ఆయన అలా మాట్లాడాడు అంటే దానికి కారణం కూడా ఉంది. కుక్క తోకనోపాలు కానీ తోకే కుక్కను ఊపకూడదు. తెలుగుదేశం పార్టీకి మీడియా సపోర్ట్ ఉండాలి కానీ ప్రభుత్వాన్ని నడిపే విధంగా మీడియా వాళ్ళు అతి చేయకూడదు అని క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. అది నిజమే. జర్నలిస్టులు ఈరోజు వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోయి లోపాయకారి ఒప్పందాలతో ఎంత నీచంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే ప్రజా సమస్యలను పూర్తిగా గాలి కొదిలేశారు. ప్రభుత్వాన్ని వీళ్ళే నడుపుతున్నారా అన్నట్లు వీళ్ళ ప్రవర్తన ఈరోజు ఉంది. ఎందుకంటే మద్యం లిక్కర్ కేసులో వీళ్ళు రాసిన వార్తలు, వీళ్ళు మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా సిట్ అధికారులు సేమ్ ఈ మీడియానే ఫాలో అయ్యారా అనే అంతలా మనం వార్తలు చూసాం. ప్రతిరోజు కూడా లెక్కర్ స్కామ్లో వీళ్ళు రాసిన రాతలు చూస్తే అక్కడ సిట్ అధికారులు అదే ఫాలో అవుతున్నారేమో. వాంగ్మూలాల్లో కూడా ఆంధ్రజ్యోతి, టీవీ5, మహాన్యూస్, ఈనాడులో ఏ కథనాలు అయితే వస్తాయో వాళ్ళు ఏదైతే మాట్లాడుతుంటారో సిట్ అధికారులు కూడా వాంగ్మూలాల్లో అవే ప్రస్తావిస్తూ అవే వాళ్ళు ఫాలో అవుతుంటారు. అంటే సిట్ అధికారులు వాంగ్మూలాలు తయారు చేయక ముందే వీళ్ళు కథనాలు రాసే తీరు చూస్తూ ఉంటే వీళ్ళని సిట్ అధికారులు ఫాలో అవుతున్నారా, లేకపోతే సిట్ అధికారులే వీళ్ళకి లొంగిపోయారా అనే డౌట్ రాష్ట్ర ప్రజలందరికీ వస్తుంది. ఈరోజు ప్రతి విషయంలో కూడా అంతే. ప్రభుత్వాన్ని వీళ్ళు నడిపిస్తున్నారా, లేకపోతే ప్రభుత్వమే వీళ్ళ కనుసనల్లో నడుస్తూ ఉందా, ఎవరికి అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డిపై, ప్రతిపక్షంపై వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు రాసే రాతలు ఇవన్నీ కూడా ఈరోజు జర్నలిజాన్ని ప్రజా సమస్యల కోసం కాకుండా అధికార పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసమే వీళ్ళు ఒక సామాజిక వర్గాన్ని కొమ్ముగాస్తూ ఈరోజు వీళ్ళు జర్నలిజం అనే పదానికి అర్థం కూడా మర్చిపోయి నీచ స్థాయికి వాళ్ళు దిగజారిపోయారు అని జర్నలిస్ట్ సాయి గారి మాటల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. జర్నలిస్ట్ సాయి గారే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఇదే విధంగా అనుకుంటున్నారు. వీళ్ళొక ఛానలు, వీళ్ళొక జర్నలిస్టులు, వీళ్ళదొక ఛానలు, వీళ్ళు మాట్లాడేది కూడా ఒక మాటలేనా, వీళ్ళకి అసలు ప్రజా సమస్యల గురించి గుర్తుండదా, వీళ్ళు ప్రభుత్వం తరఫున వీళ్ళు మాట్లాడుతున్నారా, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే ప్రభుత్వాన్ని వీళ్ళు నడపాలని ప్రయత్నిస్తున్నారా, చంద్రబాబు వీళ్ళ మాట వింటున్నాడా, వీళ్ళే చంద్రబాబును కంట్రోల్ చేస్తున్నారా అనేది రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు డౌట్. అందుకే కుక్క తోక నోపాలు కానీ తోకే కుక్క నోపకూడదు. తెలుగుదేశం పార్టీకి జర్నలిస్టులు మీడియా సపోర్ట్ చేయాలి కానీ మీడియానే ప్రభుత్వం నడిపేటట్లు వీళ్ళు వార్తలు రాయకూడదు, కథనాలు రాయకూడదు. అలా రాస్తే ఏ రోజు ప్రజలు తిరగబడతారో, ఏ రోజు ప్రజలకి ఆవేశం వస్తుందో ఆ రోజు మీ మీడియాలు ఉండవు, మీరు ఉండరు, మీ జర్నలిజంకి ఆ రోజు ఫుల్ స్టాప్ పెట్టాల్సి ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజల కోసం మనం బతకాలి, ప్రభుత్వాల కోసం, రాజకీయ నాయకుల కోసమే మనం బ్రతకూడదు, ప్రభుత్వాల్ని నడిపించాలని మనం ట్రై చేయకూడదు. అందులో సారాంశం ఇది.